వేసవి కాలం సమీపిస్తుండటంతో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టులో నీరు అడుగంటుతుంది. 9.657 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీంతో యాసంగి పంటల చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పూడిక ఎక్కువ కావడంతో 2 టీఎంసీల నీటి నిల్వలు తగ్గిపోయాయి. రానున్న వేసవి కాలంలో తాగునీటి సమస్యను అధిగమించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని జూరాల ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వేసవి సమీపిస్తుండటంతో కృష్ణా బేసిన్లోని ప్రధాన జలాశయాలు అడుగంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని తొలి ప్రాజెక్టుగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు దగ్గర క్రమక్రమంగా వాటర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి. మొత్తంగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4 టీఎంసీల వాటర్ ఉన్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను కుడి ఎడమ కాలువల ద్వారా 1000 క్యూసెక్ల వాటర్ను యాసంగి పంటలకు సంబంధించినటువంటి రైతులకు ఇస్తూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి వేసవి కాలం మరో 2 నెలలు ముందే నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో వాటర్ అంతా కూడా జాగ్రత్తగా తాగునీటి కోసం యూజ్ చేసుకునేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి గత 4 ఏళ్ల క్రితం 11 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని 9.657 టీఎంసీలుగా తగ్గించడం. ఈ యొక్క తగ్గించడానికి ప్రధాన కారణం ప్రాజెక్టుకు సంబంధించి పూడిక ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు 2 టీఎంసీలు తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే 10 ఏళ్లలో కూడా ఈ టీఎంసీలకు సంబంధించినటువంటి పూర్తిగా తగ్గిపోయి నీటి నిల్వలు తగ్గుతాయి కాబట్టి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తాగునీటికి అదేవిధంగా యాసంగి పంటలకు సంబంధించి చివరి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడికి 5 టీఎంసీల వాటర్ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా అక్కడ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు 1 టీఎంసీ నీటిని కూడా ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు వదిలినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి ఈ వాటర్ను సద్వినియోగపరుచుకొని రాబోయే 2-3 నెలలకు కూడా ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ప్రధానంగా ఈ పూడికతీత పనులపైన తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పటికీ 2 టీఎంసీలు వాటర్ అదనంగా రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పూడిక తీయాలి. అప్పుడే ఇది మిగతా వాటర్కు స్టోరేజ్కు వీలవుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కృష్ణా బేసిన్కి సంబంధించి మరో ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 215 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టులో ప్రస్తుతం 64 టీఎంసీల పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు శ్రీశైలం బ్యాక్ వాటర్పై ఆధారపడి ఉన్నటువంటి వాటర్కు సంబంధించినటువంటి పథకాల్లో కూడా ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇక మేజర్గా ఈ యొక్క జూరాల ప్రాజెక్టుకు సంబంధించి రామన్పాడు తాగునీటి వ్యవస్థ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మిగిలి ఉన్న 4 టీఎంసీలను జాగ్రత్తగా వాడుకుంటూ రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల.